టీవీకి అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితం పర్టిక్యులర్‌గా కుటుంబ జీవితంలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మనకు తెలిసిందే 2025 డిసెంబర్‌లో వాళ్ళ సతీమణి ఎవరైతే ఉన్నారో, సంగీత ఎవరైతే ఉన్నారో డివోర్స్ కేసు ఆయన నుంచి విడాకులు కావాలంటూ ఒక కేసు వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 5, 6 నెలలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చెంగల్పట్టు కోర్టు ఒక కీలకమైన కోర్టు నుంచి యాక్చువల్‌గా ఈరోజు హియరింగ్ ఉండటం వల్ల అక్కడ విచారణ జరిగింది. ఆమె లండన్‌లో ఉండి వీడియో కాల్ ద్వారా అటెండ్ అయ్యారు. ఈయన విజయ్ మాత్రం అసెంబ్లీలో స్పెషల్ సెషన్స్ కారణంగా ఆయన కూడా అటెండ్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా ఏం జరిగిందంటే ట్విస్ట్ ఏంటంటే ఆమె కేస్‌ని విత్‌డ్రా చేసుకున్నారు. అంటే ఏదైతే డివోర్స్ వెనక్కి నాకు కావాలి, విజయ్ నుంచి డివోర్స్ కావాలని చెప్పేసి ఏదైతే పిటిషన్ వేసారో దాన్ని వెనక్కి తీసుకుంటూ కోర్టుకి చెప్పడంతో కోర్టు కేస్‌ని డిస్మిస్ చేసింది. సో, ఇప్పుడు ఇదే ట్విస్టు. అంటే ఊహించలేదు ఎవరు. అందరూ ఏమనుకుంటున్నారు, ఆమె డివోర్స్ కేస్ ఏసింది. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళు ఇంకా విడిపోతారు. అండ్ ఆఫ్‌కోర్స్ అంటే ఊరక ఫస్ట్ డివోర్స్ కేసినప్పుడు ఉద్దేశ్యం ఏంటి? ఆయన వేరే యువతితో అంటే వేరే హీరోయిన్‌తో తిరుగుతున్నాడు. అంటే ఎక్కువగా చెప్పాలంటే త్రిష్‌తో కొంచెం సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఆమెతో తిరుగుతున్నాడనే ఉద్దేశంతో ఈ నేపథ్యంలో నాకు విడాకులు కావాలని పిటిషన్ వేసింది. 6 నెలల పాటు అది అప్పుడప్పుడు విచారణ జరుగుతూ 6 నెలలు గడిచిపోయింది. నిజానికి ఎలక్షన్స్ ముందే ఏయటం వల్ల ఏంటంటే కొంతమంది కావాలనే విజయ్‌ని ఇబ్బంది పెట్టడంలో భాగంగానే ఈ విధంగా ఏయించారు. ఆమెతో కేసు ఏయించారు. అది ఇది అని కూడా ఆరోపణలు, విమర్శలు వచ్చాయి అప్పుడు ఆ సమయంలో. కానీ కట్ చేస్తే ఆమె మరి సీరియస్‌గానే నాకు విడాకులు కావాలి, ఆయన తీరు నచ్చట్లేదు అని చెప్పేసి మీ ప్రాబ్లమ్ ఏసిందేమో. అందు గురించి 6 నెలల తర్వాత 6 నెలల పాటు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎట్టకేలకి ఈరోజు ఆమె విత్‌డ్రా చేసుకుంది. ఇప్పుడు విత్‌డ్రా ఎందుకు చేసుకుంది? ఏంటి అసలు అనేది కూడా ఇప్పుడు చాలా అంటే చాలా స్ట్రైకింగ్‌గా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే మన టైటిల్ కూడా 'త్రిషకి దిక్కెవరు'. మనం గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. ఆహ్, త్రిషతో విజయ్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నారో ఆమ. ఇద్దరు కలిసి ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళటం గానీ, లేదంటే ఎవరైనా చనిపోతే నివాళులర్పించడానికి పోవడం కావచ్చు, కలిసి ఒకే కార్‌లో రావడం కావచ్చు, ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసాం. వాళ్ళు చాలా కాలంగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఆ భార్య సంగీత విడాకులు తీసుకుంది. ఇవన్నీ కూడా ప్రచారం జరిగాయి. మనం చూసాం గూడా. సో, ఈ నేపథ్యంలో అంటే ఇక వన్స్ డివోర్స్ అప్రూవ్ అయిపోతే ఆయన చేసుకుంటాడు. త్రిషని పెళ్లి చేసుకుంటాడు. ఇంక వాళ్ళిద్దరూ ఉండిపోతారు అనే ఒక ప్రాస్పెక్ట్‌లో చాలామందున్నారు. ఇక్కడ ఇదంతా ట్విస్ట్ ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ట్విస్టు ఆమె విత్‌డ్రా చేసుకుంది కేసు. ఆమె ఎందుకు చేసుకుంది? ఏంటి? ఇదంతా కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. అంటే ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం డివోర్స్ తీసుకొని ఎందుకనుకున్నారా? అందువల్లే విత్‌డ్రా చేసుకున్నారా? ఎందుకంటే ముఖ్యమంత్రి హోదా అంటే ఆషామాషీ కాదు కదా! ఒక రాష్ట్రాన్ని నడిపించే హోదా కాబట్టి, మరి ఆమె రియలైజ్ అయ్యి చేసుకున్నారా? లేదంటేనేమో త్రిషని ఆయన దగ్గర అంటే ఆయన మీద ఇంకా ప్రేమ ఉండి త్రిషని దగ్గరికి రానివ్వకూడదు అనే ప్రాస్పెక్ట్‌లో కేస్‌ని విత్‌డ్రా చేసుకున్నారా? రీజన్స్ ఏవైనా సరే మొత్తానికైతే ఒక ట్విస్ట్ జరిగింది. అంటే ఎవరు ఊహించలేదు ఇది. ఆఫ్‌కోర్స్ ఆమె అంటే సీఎం అయిపోయిన తర్వాత కూడా కొంత ఆమె సంగీతం నేచర్ మారింది. అంటే విడాకుల విషయంలో అంత పటిష్టంగా లేదు. కొంచెం లో ప్రొఫైల్ అంటే కొంచెం లూజ్‌గానే ఉంది. ఇంక దాన్ని వెనక్కి తగ్గుదాము అనే ప్రాస్పెక్ట్‌లో ఉందనే వాదనలు కూడా బలంగా వినిపించాయి. ఎట్టకేలకి ఈరోజు అధికారికంగా అఫీషియల్‌గా చెంగల్పట్టు కోర్ట్ నుంచి ఆ కేసు విత్‌డ్రా చేసుకోవటం అంటే విడాకులు కేసుని ఉపసంహరించుకోవటం. కోర్ట్ కూడా దాన్ని అప్రూవ్ చేస్తూ డిస్మిస్ చేయడం కేసుని జరిగింది. ఇప్పుడు త్రిష పరిస్థితి ఏంటనేది కూడా చాలామంది ఎందుకంటే డివోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇబ్బందేం ఉండదు. అంటే వాళ్ళు సహజీవనమా లేదంటేనో మ్యారేజ్ ఏదో జరిగి ఉండేది. కానీ ఇప్పుడు సడెన్‌గా ఇది జరిగేసరికి నెక్స్ట్ ఏంటనే దానికి ఒక ఒక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్‌గా మారింది. ఎందుకంటే పొలిటికల్‌కి కూడా టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారం ఏదైతే విజయ్ విషయంలో ఆయన రాజకీయాల్లో దిగిన తర్వాత ఆయన కుటుంబ వ్యవహారం, కుటుంబంలో ఉన్నటువంటి డివోర్స్ ఇష్యూ కావచ్చు, త్రిషతో సాన్నిహిత్యంగా ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. చాలామంది పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు టార్గెట్ చేశారు ఈ విషయాన్నే. కుటుంబ విషయాన్ని టార్గెట్ చేశారు. త్రిషతో క్లోజ్ ర్యాపోని కూడా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అయినప్పుడు కూడా ఆ విమర్శలు అవన్నీ తట్టుకొని కూడా మొత్తానికైతే విజయం సాధించాడు. ఇతర 2, 3 పార్టీల సపోర్ట్‌తో గవర్నమెంట్ కూడా ఫార్మ్ చేశారు. సో, ఎంతో పొలిటికల్ ట్విస్ట్ తీసుకొని పొలిటికల్‌గా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిన అంశం కాస్త ఇప్పుడు కూల్ అయిపోయింది. అదే ఇప్పుడు అంతా కూడా జరుగుతుంది. నిజానికి సంగీతకి విజయ్‌కి 1999లో మ్యారేజ్ అయింది. వీళ్ళకి ఇద్దరు కొడుకు, కూతురు. మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆల్మోస్ట్ 99 అంటే ఒక రఫ్‌గా ఒక 25 సంవత్సరాలు అటు ఇటుగా 25 సంవత్సరాలు కాపురం చేశారు. కలిసున్నారు.
సంభవం ఆ తర్వాతనే అంటే ఎలక్షన్స్‌కి ముందు కొన్నాళ్ళు ఒక నెలకు ముందు ఒక 5, 6 నెలలకు ముందు నుంచి ఆమె కొంచెం అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. ఏది భర్త మీద, భర్త విజయ్ మీద. దానికి కారణం ఏంటంటే త్రిషతో కొంచెం క్లోజ్ ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. త్రిషతో తిరుగుతున్నారనేది ఆమె ఒపీనియన్. ఆ నేపథ్యంలోనే సరిగ్గా 2025 డిసెంబర్‌లో డివోర్స్ కేస్ ఏసింది. డివోర్స్ కావాలని ఏసింది డిసెంబర్‌లో. 2022 డిసెంబర్‌లో. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసు నడుస్తూ, నడుస్తూ చివరికి ఫైనల్‌గా ఈమె భార్యే విత్‌డ్రా కేసుని అంటే కేసు విడాకుల కేసుని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పడంతో కోర్ట్ డిస్మిస్ చేసింది. సో, ఇప్పుడు ఇది ఒక ట్విస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? త్రిష అంటే వాళ్ళేమనుకున్నారంటే చాలామంది విజయ్ అభిమానులు కావచ్చు, లేదంటేనేమో ఇంకొంతమంది ఏమనుకున్నారంటే సరే వాళ్ళిద్దరికి డివోర్స్ అయిపోతే అఫీషియల్‌గా అధికారికంగా అయిపోతే అతను ఆమె ఎలాగో అన్‌మ్యారీడ్ ఇప్పటికి. ఆఫ్‌కోర్స్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు, లేదంటే కోరిలేషన్‌లో ఉంటారు అని అందరూ అనుకున్నారు, ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఇక్కడ ట్విస్ట్ వేరే టర్న్ అవ్వడంతో ఇప్పుడు డైలమాలో పడిపోయింది. త్రిష డైలమాలో పడిపోయింది. ఏంటి పరిస్థితి ఏంటి అనేది. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్‌గా కలిసి ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ విధంగా ఉండటం కూడా అసాధ్యం. అది పొలిటికల్‌గా కూడా ఆయనకి డ్యామేజ్ అవుద్ది. ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఈ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లలుండి డివోర్స్ వరకు వెళ్ళి మళ్ళీ డివోర్స్ కేసుని ఉపసంహరించుకున్న నేపథ్యంలో మళ్ళీ అంటే భార్య కలిసి ఉండటానికి ఇష్టపడుతుంది. దాని అర్థం ఏంటి? డివోర్స్ కేసుని పిటిషన్ని ఉపసంహరించుకుందంటే దాని అర్థం ఏంటి? భర్తతో కలిసి ఉండటానికి సిద్ధపడినట్లుగా ఆమె యాక్సెప్ట్ చేసినట్టుగా. సో, అటువంటి సమయంలో మళ్ళా త్రిషతో ఇంకా క్లోజ్‌గా క్లోజ్‌గా ఉండటం కావచ్చు, లేదంటేనో ఫంక్షన్స్‌కి వెళ్ళటం, పెళ్ళిళ్ళకి వెళ్ళటం, ఇంకేదన్నా ఈవెంట్‌లకి వెళ్ళటం జరిగి చూస్తే అపోజిషన్ పార్టీకి చాలా ఒక పెద్ద బలమైన అసెట్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకొని కూడా ప్రచారం చేయటం కావచ్చు, లేదంటేనేమో ఎలక్షన్ సమయంలో ఒక ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బట్ త్రిష ఖచ్చితంగా ఈ పరిణామంతో డిసప్పాయింట్ అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె డివోర్స్ కేస్ ఏసినప్పుడు మేబీ ప్రాబబ్లీ నాకు లైన్ క్లియర్ అయింది అనుకొని ఉండొచ్చు. సో, ఈవెన్ దో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని బయటికి చెప్తున్నప్పుడు కూడా ఇంటర్నల్‌గా జరిగే ప్రచారం మాత్రం తమిళనాడు వ్యాప్తంగా కొంత డిఫరెంట్ ఉంది. మొన్న ఈ మధ్య ఉదయనిధి స్టాలిన్ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎక్కడికి నీళ్ళొచ్చినా, ఏ రైతుకి నీళ్ళొచ్చినా రాకపోయినా అతనికి త్రిష చేరాలి, ఆ ఇంటికి త్రిష రావాలి అనే ప్రాస్పెక్ట్‌లో ఆయన ఆ కామెంట్స్ చేయటం, అరెస్ట్ అవ్వటం, ఆ తర్వాత గోల అవ్వటం ఇదంతా జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంత పర్టిక్యులర్‌గా అంత తమిళనాడు రాజకీయం మొత్తాన్ని కూడా తిప్పే అంశం ఒక మాట చెప్పాలంటే ఇది. ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి వ్యక్తిగత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక 25 ఏళ్ల కాపురం తర్వాత జరిగిన పరిణామం అది స్టిల్ ఇప్పటికీ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారింది. ఎందుకంటే ఆయన పాలిటిక్స్‌లో ఉన్నాడు కాబట్టి అదొక ఆయుధం అని. విపక్షాలన్నింటికి కూడా ఒక ఆయుధం. దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. బట్ త్రిష మాత్రం డైలమాలో పడినట్టు ఈ పరిణామంతో. సంగీత కేసుని ఉపసంహరించుకోవడం అనేది త్రిషకి దిక్కుదోచిన పరిస్థితి ఏమో అనే ప్రాస్పెక్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, ట్విట్టర్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే త్రిష పరిస్థితి ఏంటి? అంటే త్రిషతో విజయ్‌తో ఆల్మోస్ట్ ఒక 4 సినిమాలు చేసింది. 4 కూడా పెద్ద హిట్‌లానే ఉన్నాయి. మంచి మంచి హిట్సే అవన్నీ కూడా. సో, ఆ ర్యాపో నిజంగా రీల్ బాండింగ్ కాస్త రియల్ బాండింగ్ అవుద్దని చాలామంది అనుకున్నారు. ఫ్యాన్స్ ఇంకా ఎంతమందో లేదంటే త్రిష అభిమానులు చాలామంది అనుకున్నారు. కానీ దానికి స్కోప్ లేకుండా పోయిందనే పాయింట్ అయితే వినిపిస్తూ ఉంది. చూడాలి మరి ఏమవుద్ది, నెక్స్ట్ ఎటు పోతుంది, ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, విజయ్ ఏ విధంగా వ్యవహరిస్తారు, మళ్ళా భార్యతో కలిసి ఉంటారా? ఎందుకంటే డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి ఆమె విడిగానే ఉంటున్నారు. పిల్లలు కూడా మేబీ ప్రాబబ్లీ ఆమెతోనే ఉంటున్నట్టున్నారు. ఈ విజయ్‌తో చాలా తక్కువ. మదర్‌తోనే ఉంటున్నట్టున్నారు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు విజయ్? తిరిగి ఇద్దరు భార్యాభర్తలు ఒకే ఇంట్లో కొనసాగుతారా? లేదంటేనేమో అంటి ముట్టనట్టుగా దూరంగానే ఉంటారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ పడింది. బట్ త్రిష మాత్రం పొలిటికల్ హాట్ పాయింట్‌గా మారింది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో.